దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయమున ఒక విషయాన్ని మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. చాలామంది ఈరోజు ధనానికి చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ధనము ఇంపార్టెంటే, మనం భూమి మీద ఉన్నంత మటుకు ఇంపార్టెంట్. కానీ ఆ ధనము శాశ్వతం కాదు. ఆ ధనము నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని రక్షించలేదు. నిన్ను నన్ను పరలోకం తీసుకెళ్ళలేదు. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మనం ఏ మనిషితో అయితే అవసరం లేదనుకుంటామో, ఏ మనిషితో అయితే మనకు అవసరం లేదు అని ఎప్పుడైతే మనం ఆ మనిషిని డిలే చేస్తామో, మనకు అవసరం లేదని ఎప్పుడైతే పక్కన పెట్టేస్తామో, ఆ మనిషితోనే అవసరం వచ్చింది. ఆ మనిషితో కంపల్సరిగా అవసరం పడేటట్టు దేవుడే చేస్తాడు. ఇది వింటున్న వారికి, చూస్తున్న వారు అందరూ గమనించాలని మనం చేస్తున్నా. ఒకవేళ మీరు ఎవరినన్నా కానీ ఇతనితో మనకు పని లేదు, ఇతనితో అవసరం లేదని మీరు ఒకవేళ బహుశా పక్కన పెట్టుంటే, కంపల్సరిగా ఫ్యూచర్లో ఏదో ఒక రోజున కంపల్సరిగా వాళ్ళతోనే మనకు అవసరం పడుతుంది. ఎందుకంటే నేను నిన్నటి నుంచి కొన్ని పరిస్థితుల్ని గమనించినప్పుడు చాలా స్పష్టంగా మళ్ళీ ఒకసారి ఈ విషయాన్ని దేవుడు మరలా జ్ఞాపకం చేశాడు. అవసరం లేదు అని మనం దేన్నైతే పక్కన పెడతామో మనకు అదే అవసరం అవుతుంది. అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా ఈ అంచెదినం కాలంలో మనం చూసినట్టయితే అవసరం లేదని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు లేకుండా మనం ఏమి కూడా చేయలేం. దేవుడు లేకుండా మనం బ్రతకలేం. దేవుడు లేకుండా నీకు నాకు రక్షణ రావటం అనేది జరగని పని. ఇప్పుడు యేసుప్రభు వారు అవసరం లేదని చాలామంది అనుకుంటున్నారు. యేసుప్రభు వారు దేవుడు కాదని చాలామంది అనుకుంటున్నారు. కానీ చివరికి రక్షకుడు యేసుప్రభు వారు ఒకడే. ఆయన లేకుండా పరలోకం ఎవరు వెళ్ళలేరు. ఆయన రక్షణ అనగా మారుమనసు, బాప్తిస్మ, పరిశుద్ధాత్మ లేకుండా పరలోకం వెళ్ళలేం. ఒక మనిషి భూమి మీద ఉండగా ఎంత ఇంపార్టెంటో పరలోకం వెళ్ళటానికి దేవుడు కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు నాకు అవసరం లేదు, పని లేదు అని ఏ మనిషినైతే మనం పక్కన పెడుతున్నామో, ఏ మనిషినైతే పక్కన పెట్టి మనం చులకనగా చూస్తున్నామో, ఖచ్చితంగా ఆ మనిషితోనే మనకి పని పడుతుంది. పని పడేటట్టు దేవుడు చేస్తాడు. రెండోది, దేవుడు ఆయన అవసరం లేదని ఎవరైతే యేసుప్రభు వారిని పక్కన పెడుతున్నారో, ఆయన దేవుడు కాదని ఏమండి రకరకాలమైన వాదనలతో యేసుప్రభు వారిని దూషిస్తూ, అవమానపరుస్తూ ఆయన్ని ఎవరైతే తక్కువగా చూస్తున్నారో, ఒక మహాదినం రాబోతోంది. ఆ మహాదినమున యేసుప్రభు వారు ఏంటో కనపడతాడు. ఆయన ఎంత గొప్పవాడో అర్థమవుతాడు. ఆయన ఎంత శక్తిమంతుడో అర్థమవుతాడు. అప్పుడు మనం ఎంత చెప్పినా, ఎంత మనం ప్రయత్నం చేసినా ఆ సమయంలో మాత్రం రక్షించబడటానికి అవకాశం లేదు. కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ సహోదరుడిగాను, మీ కుటుంబంలో ఒకటిగాను, బోధకునిగాను హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడు త్వరగా రానై ఉన్నాడు. మారుమనసు పొందండి, రక్షించబడండి, పరిశుద్ధాత్మతో నింపబడాలని మనం చేస్తున్నాను. మిత్రమా, సమయం లేదు. చాలా వేగంగా దేవుడు వస్తూ ఉన్నాడు. ఆయన రాకడ చాలా వేగంగా సిద్ధంగా ఉంది రావటానికి. కాబట్టి ఇదే నీకు అనుకూలమైన సమయం. కాబట్టి యేసుప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్షణని నువ్వు పొందుకొని నిశ్చయముగా ఆయన పక్షాన నువ్వు నిలబడాలి. నీతో పాటు నీ కుటుంబీకులందరూ రక్షణలోకి రావాలి. నీతో పాటు నీ రక్త సంబంధికులందరూ రక్షణలోకి వచ్చే విధముగా నువ్వు ప్రార్థన చేయి. మీకోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.